సిబిఐ 69 న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఎస్డిఆర్ స్కూల్ యాజమాన్యం పుట్టినరోజు వేడుకల్లో మద్యం సేవించి అల్లరి చేస్తూ వీరంగం సృష్టించిన విద్యార్థులు. అసలు గొడవకు కారణాలే బయట పెట్టకుండా పోలీసులను సమాజాన్ని పక్కదారి పట్టించే ఆ అధికారి ఎవరు? రాజీ రాయబారం నడిపిన మహిళా అధికారే అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించడానికి కారణమేమిటి? ఎస్డిఆర్ స్కూల్ యాజమాన్యం సీసీ ఫుటేజ్లో వాస్తవాలు. సీసీ ఫుటేజీ ఏకపక్షమే అంటున్న బాధితులు. సుమోటాగా ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు. వెంకటేశ్వరపురం దళిత మహిళలు బహిర్భూమికి వెళ్ళినప్పుడు అక్కడ మద్యం మత్తులో ఉన్న మందుబాబులు. కాలనీ వాసులు యువకులపై ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా స్పందించని యాజమాన్యం అర్ధరాత్రి చీకటి వేళలో వెంకటేశ్వరపురం సమీపాన ఉండే స్కూల్ దగ్గరికి నంద్యాల యువకులు ఎందుకు వెళ్లారో, క్యాంపస్లో ఉండవలసిన యువకులు బయట రాత్రిళ్లు ఎందుకు తిరుగుతున్నట్లు యాజమాన్యం ఏం చేస్తుంది? లక్షలు ఖర్చు చేసి చదివిస్తున్న తల్లిదండ్రులకు యాజమాన్యం ఏం సమాధానమిస్తారు? విద్యార్థులు స్కూల్లో ఉంటే అందరూ సేఫే కదా? వెంకటేశ్వరపురం గ్రామ సమీపంలో బహిర్భూమికి వెళ్లే ప్రాంతంలో ఎవరెవరు మద్యం సేవించారో వారందరిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుని మహిళ ఆత్మ గౌరవాన్ని కాపాడాలని దళితం. మమ్మల్ని ఏ దేవుడు రక్షిస్తాడో మాకు అర్థం కాకుండా ఇంతవరకు 5 రోజులు అవుతుంది, 6 రోజులు అవుతుంది హాస్పిటల్లోనే ఉన్నాము. మేము ఈ కేసుకు ఫాలో అప్ అవుతామా లేదంటే ఏదన్నా సంబంధించిన కానీ నేను ఏదో ఒకటి ఈ బెడ్ మీదనే ఏదో ఒకటి తాడపేడ చేసుకొని నేను ఆత్మహత్యకు గురవుతాను. ఇది మటుకు కన్ఫామ్ చెప్తున్నా సార్. ఎస్పీ సార్కైనా చెప్తున్నాను, ఎవరికైనా కానీ నా బాధ చెప్పుకుంటున్నాను. నా భార్య ప్రెగ్నెంట్ సార్. నన్ను చాలా ఇబ్బంది పెట్టింది మేడం. ఆ మేడం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంట. నాయన మేము నిజం కాదని చెప్పి నా భార్య చెప్పిన కానీ నన్ను చాలా హింసలు పెట్టింది. మేడం మీ పేరు రాసి మరి నేను చనిపోతాను, మీ పేరు రాసి మరి నేను చనిపోతాను మేడం. మీరు నన్ను ఆ రోజు మాట్లాడేది ఒక ఎత్తు అయితే ఈరోజు చేస్తున్నది ఒక ఎత్తు అవుతుంది మేడం. నేను మీ పిల్లల భవిష్యత్తు పోకూడదని నేను పోరాటం చేయకుండా ఊకుండా మేడం. స్టూడెంట్స్ 10 మంది 12 మంది ఉన్నారు, వాళ్ళ జీవితాలు భంగం అవుతాయని చెప్పేసి నా అన్న లాయర్ అయినందుకు నైనా వద్దు నైనా ఈ వద్దు అవద్దు ఏదో ఒకటి మాట్లాడుకున్నామనే ఉద్దేశంతో మా అన్న కొన్నాడు. నేను ఒక బిడ్డ రైతు బిడ్డను మేడం. నేను పని చేసుకుంటూ తినాలి, లేకుండా నన్ను ఇంత అరపనగా దొంగగా చిల్లర వేదవగా చాలా విధంగా చేస్తున్నారు. మీరు చూసుకోండి. నేను ఇదే కనుక కేసు వివరంగా జరగకపోతే కనుక ఈ బెడ్ మీద ఇలానే ఊరేసుకొని చనిపోతా. చెత్తను చదివారు. ఒక దళితునికి ఒక మాదిగోడిని అన్నారు మీరు. మాదిగోడిని నీవు ఏళ్ళ ఏమవుతుంది అంటున్నారు. సరే నాకు ఏ పోరాటం లేకుండా నాకు ఎస్పీ సార్ ఉన్నాడు నంద్యాలలో. ఆ ఎస్పీ సార్కి రేపు పొద్దున్న మార్నింగ్ నేను నా నా చర్య తీసుకోకపోకుంటే కనుక నేను ఆత్మహత్యకు గురవుతానని చెప్పేసి 1 లీటర్ పురుగుల మందుగా తెచ్చిపెట్టుకున్నా. నేను ఉండే ప్రదేశంలో ఉంది చెప్తాను. నేను బయటికి కానీ బాత్రూమ్ కానీ పోయి చేసుకోవాలనుకుంటున్నాను సార్. నన్ను ఇదొక్కటి కర్ణించి కాపాడండి. నాకు ఏం చేసుకుడు కాడ సంబంధం ఏ గొడవ లేదు. వాళ్ళ పిల్లలే కొట్లాడ చేసుకున్నారు, వాళ్ళ పిల్లలే గొడవ చేసుకున్నారు. అది నాకు కన్ను బాగలేదు. కన్నును అడుగుతుంటే డాక్టర్లు ఏ విషయం చెప్పకుండా ఉన్నారు. మేడాన్ని అడిగితే ఏం మేడం అంటే కొంచెం కన్ను ప్రాబ్లం ఉంది నిన్ను, కింద ఫ్రాక్చర్ అయింది, కాలు ఫ్రాక్చర్ అయింది, మోకాలు ఫ్రాక్చర్ అయింది, పని చేసుకుంటే బతకాలి లేకుంటలే మేడం. నేను ఆ పొద్దున మీరు నన్ను ఏమన్నారు, నైట్ మీరు నా కొడుకు అన్నారు. ఈ పొద్దు చూస్తే చాలా రాచరాచాలు అవుతున్నారు మేడం. నన్ను మందు బాబులం అంటారు, దోపిడీ అంటారు, డబ్బులకు అంటున్నారు మమ్మల్ని. మా ఊర్లో మేముండి మీ పిల్లలు ఎందుకు వచ్చినారని మీరే ఆ రోజు మీ పిల్లల్ని చెప్పుతో కొట్టినారు. అది మర్చిపోయారా మేడం? ఆ రికార్డు నేను కానీ మా తమ్ముని కాడ ఉంది మేడం. పంపించగలంటే పంపిస్తా. ఏమంటే మీరు పెద్దోళ్ళు మేడం, మేము బీదోళ్ళం. మీ కాడ డబ్బు ఉంది కాబట్టి 5 రోజులు సాగుతుంది. నా కాడ డబ్బు లేనందు పక్షంలో ఈ పొద్దు నేను బెడ్ విన్నాను. నా తప్పు అంటూ ఏం లేదు సార్. ఇట్లా స్టూడెంట్స్ అని మందలించినందుకు నా మీద ఆరోపణ చేశాను. నాకు ఆ గొడవకు ఎటువంటి సంబంధం లేదు సార్. మా లేడీస్ అనేవాళ్ళు టాయిలెట్కి అనే విషయం పోయినారు. పోతే ఇట్లా పని అయినా అక్కడ ఏదో వాళ్ళు ఎవరో అరుచుకుంటున్నారు చూడాలి అని చెప్పినందుకు పోయినాను. పోతే సుమారుగా 10-12 మంది మందు తాగుతున్నారు. మందు తాగుతుంటే ఇట్లా పని ఏం పన్నా ఇక్కడ ఎవరు ఏం కథ ఏ ఊరు అనే విషయానికి వచ్చే నన్నే నువ్వు ఎవరు అన్నారు. అంటే
నన్ను ఎందుకన్నా మీరు వాడు వీడని మాట్లాడుతున్నారు, నాది ఈ ఊరు, ఈ పక్కనే మా ఇండ్లు అని చెప్పినందుకు నీది ఎవడైతే నాకేం రా అని చెప్పేసి కొట్టినారు. కొట్టినందుకు నేను మా స్పృహ తప్పి పడిపోయినందుకు మా అన్న కొడుకు ఇట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళి మా అన్నకు చెప్పంగా మా అన్న వచ్చాడు. మా అన్న కానీ వచ్చినందుకు ఎవరమ్మా ఇక్కడ, మీరు ఎవరంటే మేము ఎస్డిఆర్ స్కూల్ వాళ్ళమని చెప్పి, నువ్వు ఎవరు అని చెప్పేసి నేను అడ్వకేట్ అమ్మ అంటే అడ్వకేట్ అయితే ఎవరైతే అని చెప్పేసి మా అన్నను కానీ చేసుకున్నారు. చేసుకున్న పక్షంలో ఈ గొడవ ఎక్కువైన పక్షంలో ఫోటో స్టూడియో అనేది, ఈ సీసీ కెమెరా అనేది వాళ్ళ తరపున ఏకంగా అయింది. వాళ్ళు మమ్మల్ని మందలిచ్చినప్పుడు, మమ్మల్ని కొట్టినప్పుడు ఆ ఫోటో స్టూడియో బయటికి రాలేదు, కెమెరా బయటికి రాలేదు. మేము వాళ్ళను కొంచెం దురుసుగా మాట్లాడినందుకు, మేము వాళ్ళని కొట్టినందుకు మాది సీసీ కెమెరా బయట వచ్చింది. వాళ్ళమ్మ ఆ టైంలో వాళ్ళమ్మ వచ్చింది, ఇట్లా పని మేడం, ఇట్లా పని అమ్మ అని చెప్పేసి నేను వాళ్ళమ్మ కాళ్ళు పట్టుకున్నాను. కాళ్ళు పట్టుకున్నా కానీ నాయనా నేను చూసుకుంటాను అని చెప్పేసి వాళ్ళ అబ్బాయినే వాళ్ళమ్మ చెప్పుతో కొట్టింది. నీకేం పని రా, ఇవాళ తప్ప ఇక్కడ ఏం పని అని చెప్పేసి వాళ్ళమ్మ అనింది. అన్నగానే తండ్రి మీరు నా కొడుకులాంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళమ్మ అనింది. వాళ్ళ అమ్మ అన్న పక్షాన్నే వాళ్ళ అబ్బాయిని మమ్మల్ని వాళ్ళమ్మ హాస్పిటల్కి పోదాం పండి అని చెప్పేసి అనింది. అన్నాక మేము హాస్పిటల్కి వచ్చాక ఈరోజు జరుగుతున్నది ఏంటి, మేము పనిచేసుకునే వ్యక్తిని నన్ను దొంగతనం అంటారు, దోపిడీ అంటారు, నేను మందు తాగుతానంటారు, నేను చిల్లర వారమని ఎందేదో మాట్లాడుతున్నారు. వాళ్ళమ్మ మాట్లాడినది ఆ రోజు నా కొడుకులు నాయన మీరు అని చెప్పేసి మాట్లాడింది. ఆ మేడం నీకేం కాదు నాయన, నీకు ఏదన్నా అయితే నేను ఉంటానని చెప్పేసింది. ఈ పొద్దున నన్ను మేడం మేము మాదిగోళ్ళమని చెప్పేసిన కానీ మా మీద, దళితుల మీద చాలా ఆరోపణంగా మాట్లాడుతుంది. ఈ పొద్దు మాకైతే న్యాయం కంపల్సరీగా వేసి సార్ చేయాలని ఉంటాం. మా కలెక్టర్ కాడికి మాకు న్యాయం చేయాలి సార్. మా పిల్లలకి అయితే అన్యాయం అయితే ఎక్కడో కొత్త వాళ్ళు సార్ మాత్రం మా పిల్లలకి న్యాయం చేయాలి. కలెక్టర్ సార్ మాకు న్యాయం చేయాలి. కలెక్టర్ సార్ న్యాయమే చేయాలి మా పిల్లలకు. నమస్కారం. మా వాళ్ళు ఇంటి పక్కనే బాత్రూమ్ పోయింటే ఆడోళ్ళు వాళ్ళు అల్లరి చేస్తున్నారు. సెల్లులో ఇసులు అయితే చూస్తుంటే మా అబ్బాయి ఏందమ్మా అని అనిపోయినారు. పోయింటే వాళ్ళు ఎవర్రా నువ్వు మాకు చెప్తావంటే ఇది మా ఊరు అబ్బాయి, మా ఆడళ్ళకు దొడ్డుకో నీకు వసతి లేక ఇక్కడ వచ్చినారు, ఇది మంచిది కాదు నాయనా అట్లా ఊరంటే మా అబ్బాయి మీద తిరగమల్లారు. నేను తిరగమల్లి 8 మంది 9 మంది మీనాడు కలవన్నారు. మా అబ్బాయి ఇది కనపడలే. ఈ అబ్బాయి ఆడ కొట్టించుకొని పడిపోయినాక మా ఒక పిల్లోడు వెనకమ్మడి ఫోన్ చేసినారు. ఫోన్ చేసి బాబాయిని కొట్టినారు వాళ్ళు, ఎస్ఆర్ వాళ్ళు రాదంటే పోయినారు. వీళ్ళు నిద్రమబ్బునమైనారు సార్. నిద్రమబ్బునమై పాపం తెలియక వాళ్ళ తమ్ముని ఇచ్చి వాళ్ళు 2 ఏళ్ళు వేసినారు. నేను కోపదాపలా అంతలేక వాళ్ళమ్మ వచ్చింది, కొడుకుని కొట్టినారు. వాళ్ళమ్మ కూడా ఏదేదో మాట్లాడిందంట. నైనా మీకు తప్పు లేదు, నా కొడుకును కొట్టిరా అని కొట్టిందంట. నా కొడుకు కాలు పట్టుకున్నాడు సార్. అది కూడా చూడకుండా వాడారు. మళ్ళీ ఇంత రాజ్యంతరం చేస్తుంది సార్. నేను చేసుకుంటూ తినాలా లేకుంటే మేము కూడా బీదల్లోనే సార్ చేస్తూ వాళ్ళ పిల్లల పిసుగుని బాగుండాలి సార్. వాళ్ళ పిల్లల పిజరుగుని నా కొడుకు బీదవాడే, వాళ్ళు బాగుండాలా, నా కొడుకు బాగుండాలా. కానీ సార్ నా కొడుకు న్యాయం చేయాలి సార్. వాళ్ళు బాగుండాలా, నా కొడుకు కన్ను కాండ్రాలి, కాలు డెస్కిందంట. నా కోడలు కాలు పోయింది. మాకేం పొలం గిల్లం లేదు సార్. వజ్రాలు పోయినాడు. మా పిల్లల మీద దొబ్బడమైంది. ఎక్కడికో నుంచి కొత్త వాళ్ళు వచ్చి మాకు అన్యాయం జరగడం ఏంది. మాకు వేసి వాళ్ళకు మాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు మేమైతే వదిలిపెట్టాం. మా పిల్లలకైతే అది తెలియదు. మా పిల్లల పశువులు మేమైతే మళ్ళీ రిపేరింగ్ పెట్టాం. కానీ మా ఊళ్ళో పాత్ర కాంచింది. మాకైతే మా పిల్లలకు అన్యాయం ఇంకా జరిగిందంటే ఎంతవరకైనా మేము వేసి వాళ్ళం. మేము కలెక్టర్ మా పిల్లలకైతే న్యాయం జరగాలి. మా ఊరికి వచ్చి మా పిల్లలకు అవి ఇవి నిందలు ఇచ్చి బాగుండదు. నేను చెప్తాను చూడాలి. మేము చేసి వాళ్ళమే చేసుకుంటే తినాలా లేకుంటే కేసు పెట్టినారంట కదమ్మా. అదే నేను కేసు పెట్టినారు. మేము చేసుకుంటే తినాలా లేకుంటే మాకు డబ్బు ఉండొచ్చు, మాకు డబ్బు లేదు. ఇప్పుడు కేసు మీరు పెట్టినారు వాళ్ళ మీద? మేము కూడా పెట్టాం. ఇక్కడ వచ్చేసి ఇది పక్కన అని వచ్చేసి మేము ఇక్కడ ఖాళీ స్థలం ఉంది కదా అనేసి ఇక్కడ వస్తుంటాం లేడీస్ మొత్తము.
మా సమస్య ఇది. ఇల్లు చూస్తే ఆ గోడ దుంకేసి ఇవతలకి దాగి అల్లరి చేస్తున్నారు. ఎన్నోసార్లు జరిగినాయి ఈ సంగతి ఇట్లా. కానీ ఏదో ఏమో పిల్లలు కదా, కాలేజీ పిల్లలు ఎందుకు జరగాలని అంటే నిన్న ఏదో ఫంక్షన్ వలన ఎక్కువ అయిపోయింది అల్లరి. దానివల్ల ఇంట పోయి మేము మా అబ్బాయిలకు చెప్పుకున్నాము. ఆ చెప్పిన వలన మా అబ్బాయిలు వచ్చి ఏదో మాటకు ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగి కొట్టినారని ఏదో కొట్టుకునే సమయంలో వాళ్ళు చూపిస్తున్నారు కానీ ఇది చూపిస్తలేదు. కాంపౌండ్ పక్కన ఉంది కదమ్మా? పక్కనే ఉంది సార్. సీసీ కెమెరాలు దాని పక్కనే అదా ఆడ ముందరనేది ఇట్లా వద్దా ఒకటి అధ్యాయంకెళ్ళి ఒకటి సీసీ కెమెరాలు పెట్టారే. ఇక్కడ వచ్చేసి ఇది పక్కన అని వచ్చేసి మేము ఇక్కడ ఖాళీ స్థలం ఉంది కదా అనేసి ఇక్కడ వస్తుంటాం లేడీస్ మొత్తము. మా సమస్య ఇది. ఇల్లు చూస్తే ఆ గోడ దుంకేసి ఇవతలకి దాగి అల్లరి చేస్తున్నారు. ఎన్నోసార్లు జరిగినాయి ఈ సంగతి ఇట్లా. కానీ ఏదో ఏమో పిల్లలు కదా, కాలేజీ పిల్లలు పిల్లకు నటన జరిగింటే మా ఇంట్లో ఎందుకు జరగాల, ఎందుకు నిన్న ఏదో ఫంక్షన్ వలన ఎక్కువ అయిపోయింది అల్లరి. దానివల్ల ఇంట పోయి మేము మా అబ్బాయిలకు చెప్పుకున్నాము. ఆ చెప్పిన వలన మా అబ్బాయిలు వచ్చి ఏదో మాటకు ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగి కొట్టినారని ఏదో కొట్టుకునే సమయంలో వాళ్ళు చూపిస్తున్నారు కానీ ఇది చూపిస్తలేదు. కాంపౌండ్ పక్కన ఉంది కదమ్మా? పక్కనే ఉంది సార్. దానికంటే అవి సీసీ కెమెరాలు దాని పక్కనే అదా ఆడ ముందరనేది ఇట్లా వద్దా ఒకటి అధ్యాయంకెళ్ళి ఒకటి సీసీ కెమెరాలు పెట్టారే. ఇక్కడ ఏసీ కాలనీ ఎస్డిఆర్ స్కూల్ కాంపౌండ్. ఇక్కడికి ఎస్సీ కాలనీకి 100 మీటర్లు ఉంటుంది. ఈ ఎస్డిఆర్ స్కూల్ పిల్లలు అక్కడ కాంపౌండ్ అవతల అల్లరి చేస్తూ కేకలు వేస్తూ ఆడోళ్ళ మీద దుర్భాషలు ఆడడం ద్వారా ఈ సంఘటన జరిగిందని ఇక్కడ ఆడవాళ్ళు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఎస్సీ కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులు వాస్తవాలు